ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. భయభక్తుల విషయంలో దేవుని మాట. మన భయం, మన భక్తి విషయంలో దేవుని యొక్క మాటలు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చున్నారు, పెదవులతో నన్ను గనపరుచుతున్నారు, కానీ తమ హృదయంను నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునినవి. అలనాడు మరి ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడిన దేవుడు ఈరోజు మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. మన భయభక్తుల విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వస్తున్నారు. అవును, నోటి మాటతో మీరు రమ్మంటే వస్తున్నారు. మీరు హృదయపూర్వకంగా నా సన్నిధికి రావడం లేదు. పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, పెదవులతో మాత్రమే గనపరుస్తున్నాం. చూడండి దేవుడు మాట్లాడే మాట. పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, తమ హృదయంను నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. పెదవులతో గనపరుస్తున్నట్టు మనం నటిస్తుంటాం, కానీ మన హృదయాలు ఎక్కడో ఉంటాయి. దేవుని సన్నిధిలో ఆలయంలో ఉన్నట్టే ఉంటాం, కానీ పెదవులతో మనం ఆయనను గనపరిచినట్టు నటిస్తుంటాం, కానీ మన హృదయాలు దేవుని దగ్గరగా, దేవునికి సమీపంగా, దేవునితో ఉండవు. యెహోలోకపరంగా మన హృదయాలు ఉంటుంది. దేవుడు ఎరిగినవాడు, దేవునికి తెలుసు. ఆయన సన్నిధిలో నీ హృదయం మరి ఆయనతో ఉందా, మరి నీ హృదయం ఎక్కడెక్కడో తిరుగుతుందా? అందుకే ఆయన కఠినంగానే మాట్లాడుతున్నాడు. నా యుద్ధకు వచ్చున్నారు, నోటి మాటతో వచ్చున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, మరి హృదయమును నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. నీ హృదయాన్ని మీరు దూరంగా చేసుకున్నారు. నోటి మాటతో వస్తున్నారు, పెదవులతో గనపరుస్తున్నారు. మరి వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునేవి అంటున్నాడు. మనుషులు నేర్పించిన భయభక్తులు ఇవి. దేవుని ఎడల నీకున్న భయభక్తి కాదు. ఇవి మానవుల విధులను బట్టి, కొన్ని విధులు ఆచారాలను బట్టి మనం చేస్తుంటాం దేవుని సన్నిధిలో. అవన్నీ నేర్చుకున్నట ద్వారా వచ్చినాయి. దేవునికి తెలుసు నీ భయభక్తులు ఏమిటో, దేవునికి తెలుసు. నీ భయభక్తులు ఎక్కడి నుంచి వచ్చినావో దేవునికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, వారు నా ఎడల చూపు భయభక్తులు. అవును, నువ్వు భయభక్తులు చూపుతున్నావు, కానీ అవి ఎక్కడివి? అవి మానవుల విధులను బట్టి నేర్చుకున్నాయి. మానవులను విధులను బట్టి నేర్చుకున్న భయభక్తులు మనం ఆయన ఎడల ప్రదర్శిస్తూ నటిస్తున్నాం. అందుకే అంటున్నాడు, నోటి మాటతో నా ఎద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, వారి హృదయము నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. మరి మనం అలా కాకుండా మనం హృదయపూర్వకంగా దేవుని గనపరుస్తూ, పెదవులతో కాదు, మన హృదయాలతో, మన అంతరంగం దేవుని గనపరుస్తూ, మన హృదయాన్ని ఆయనకి ఇస్తూ, మరి ఆయన సన్నిధిలో భయభక్తులుగా ఉంటాం. దేవుడు తన కృపను, ఆశీర్వాదము, దీవెనను మనకి నూతన సంవత్సరంలో అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్.